అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. మరోసారి అధ్యక్ష పదవిలో దిగేందుకు వీరులుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుల్లో పడ్డారు. అగ్రరాజ్య చరిత్రలో నేరాభియోగాలను ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూట కట్టుకున్నారు. ఈ హుష్ మనీ కేసు ఎంతవరకు దారితీస్తుందనేది ఆంధ్రలో ఉత్కంఠ రేపుతుంది. కొత్త చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ తో ఒప్పందం కేసులో అభియోగాలు, క్రిమినల్ ఛార్జ్ ను ఎదుర్కోనున్న తొలి మాజీ అధ్యక్షుడు, రాజకీయ అణిచివేతేనని ట్రంప్ ఆరోపణ. మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ అవ్వడం ఇదే తొలిసారి. న్యూయార్క్ మన్హాటన్ కోర్టు బయట పోలీసులు భారీ భద్రతా మధ్య ఆయన్ని మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. 2024 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకుంటున్న ఈ రిపబ్లికన్ బిలీనియర్ కి ఇది పెద్ద దెబ్బే. అమెరికా న్యాయ చరిత్రలో ఇదో కీలక ఘట్టంగా మారింది. ట్రంప్ మద్దతుదారులు కోర్టు బయట భారీ ర్యాలీ జరిపారు, ఆందోళనలు చేశారు. అవేవి ఆయన అరెస్ట్ను ఆపలేకపోయాయి. 2016లో అధ్యక్ష ఎన్నికల సమయంలో శృంగార తార స్టార్మీ డేనియల్ తో సంబంధాన్ని బయట పెట్టవద్దంటూ ఆమెకి మనీ ఇచ్చిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు 76 ఏళ్ల ట్రంప్. ఆ కేసు ఇప్పుడు ఆయన అరెస్ట్ కి దారితీసింది. ఇది నిజంలా ఉంది, వావ్, వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ యాప్ లో పోస్ట్ చేశారు. అమెరికాలో ఇది జరుగుతుందంటే నమ్మలేకపోతున్నానని ఆయన తెలిపారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న ట్రంప్ అరెస్టు తర్వాత విచారణను ఎదుర్కొన్నారు. ఆయనపై మొత్తం 34 అభియోగాలను జడ్జి చదవగా వాటిలో దేనిలోనూ తాను దోషిని కాదని ట్రంప్ తెలిపారు. ఈ విచారణ తర్వాత ట్రంప్ కోర్టు నుంచి మామూలుగానే వెళ్ళిపోయారు. ఈ విచారణను రికార్డ్ చేసేందుకు మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. నెవాడాలో జరిగిన సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ దగ్గర పోర్న్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్ ని కలిసింది. 2007లో ఓ టీవీ షోలో పాత్రకు తనను రికమెండ్ చేయాలని స్టార్మీ కోరగా దీనిపై చర్చించేందుకు లాస్ ఏంజల్స్ లోని తన బెవర్లీ హిల్స్ ఇంట్లో కలవాలని ట్రంప్ కోరారు. ఆ తర్వాత 2011లో ట్రంప్ తో తన సంబంధాన్ని ఓ న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్మీ బయటపెట్టింది. 2016లో తమ మధ్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ తన లాయర్ మైకల్ కోహెన్ ద్వారా $1,30,000 ఆమెకు చెల్లించారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. మనీ చెల్లించిన కేసు 2018లో తెరపైకి వచ్చింది. ఆ డబ్బును తాను చెల్లించానని, దానికి ట్రంప్ కి సంబంధం లేదని ట్రంప్ తరపు లాయర్ వాదించారు. దాంతో మన్హాటన్ ఫెడరల్ కోర్టు ఆయనకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 జనవరిలో ట్రంప్ చెల్లింపులపై అసలు ఆధారాలు కోర్టుకు చేరడంతో 2023 మార్చిలో కోర్టులో హాజరు కావాలని ట్రంప్ కి ఆదేశాలు వెళ్లాయి. ఆయన హాజరు కాకపోవడంతో పోలీసులు తాజాగా ఆయన్ని అరెస్ట్ చేశారు.